దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాము. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినం మనం ప్రభువును స్తుతించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చెప్పే ఒకే విషయము, దేవుణ్ణి గురించి చెప్పే విషయము ఒకటే. దేవుడు మన గురించి బైబుల్ అంతా కూడా కలిపి ఒక్క మాటలో చెప్పే మాట కూడా దానికి సంబంధించిందే, లేదా అదే మాట, అదే ప్రేమ అనే విషయాన్ని బైబిల్ అంతట్లో మనం చూస్తున్నాం. దేవుడు ఏమై ఉన్నాడు అనే దానికి జవాబు బైబిల్ చెప్పేది ఆయన ప్రేమయ్యై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. మరి మనము ఎక్కడికి రావాలి అంటే బైబిల్ చెప్తుంది మనము కూడా దేవుని వలె మరి ప్రేమ కలిగిన వారంగా, లేదా ప్రేమయ్యై ఉన్న దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలని బైబిల్ చెబుతున్నట్లుగా మనం చూస్తాము. ప్రవక్తల యొక్క సారాంశము, మరి గ్రంథాల యొక్క సారాంశం అంతా కూడా అదే విధంగా మన ముందున్న గురి అంతా కూడా ఈ ప్రేమే అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. నిజమే, మరి దేవుడే ప్రేమయ్య ఉన్నాడు గనుక ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆ ప్రేమమయమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఆయన సృష్టించిన సృష్టి అంతటిని కూడా చూస్తే అది మంచిదిగా ఉన్నది అని బైబిల్లో రాయబడింది. అనగా అది ప్రేమతో నిండి ఉన్నది అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మంచివాడు, ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయనలో నుంచి వచ్చే ప్రతిది కూడా ప్రేమతో కూడిందై మాత్రమే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు మనం చూస్తాం కదా. మరి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి ప్రతి ఈవి కూడా శ్రేష్టమైందే వస్తుంది, మంచిదే వస్తుంది అన్న విషయాన్ని బైబిల్లో మనం చూస్తాం. 7వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటాడు, మంచి చెట్టు మంచి ఫలములనే ఫలిస్తుంది అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయనలో నుంచి వచ్చే ప్రతి మాట అది ప్రేమకు సంబంధించింది, అది ప్రేమతో కూడింది, అది ప్రేమ ద్వారా విడుదల చేయబడేది. హల్లెలూయా. ఆయన చేసే కార్యములన్నీ కూడా ప్రేమతోనే నిండి ఉన్నాయి. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాము, ఆయన చేసే కార్యములన్నీ కూడా కీర్తన గ్రంథములు అంటాడు అవి కనికరముతో నిండినవి అంటాడు. ఆయన సమస్తమైన కార్యాలన్నీ కూడా అవి కనికరముతో నిండినవి అంటాడు, అనగా ప్రేమతో నిండినవి అనే విషయాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. అయితే ఆ తర్వాత సృష్టి, ఆ తర్వాత ప్రేమతో చేసుకున్నటువంటి మానవుడు, ఆ సృష్టిలోని జీవరాశులన్నీ కూడా ప్రేమ లేనివిగా మారిపోవడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. కానీ దేవుడు సృష్టించిన రోజున ఆయన చూశాడు సృష్టిని, ఆయన చూశాడు ప్రతిదాన్ని కూడా చూసి దేవుడే ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇదంతా చాలా బాగుంది అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఎంతో చక్కగా ఉంది అని ప్రభు చెప్పాడు, ఇది మంచిగా ఉంది అని చెప్పాడు. దేవునికి అనుకూలంగా ఉన్నదండి ఆ రోజు. కానీ ఆ తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంలోకి వస్తే భూమి మీద చెడుతనము విపరీతంగా పెరిగిపోయిందని దేవుడు చెప్పడాన్ని మనం చూస్తాం, కనుగొనడాన్ని మనం చూస్తాం. అయితే నిజానికి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమే దేవుడు. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడే మనిషి శాంతిగా ఉంటాడు. ఆ ప్రేమను పంచినప్పుడే ఎదుటి వ్యక్తి కూడా సంతోషంగా ఉండగలుగుతాడు. హల్లెలూయా. ప్రేమ ఎక్కడుంటుందో సమాధానం దాంతో పాటే ఉంటుంది. ఒకవేళ జంట అని చెప్పవచ్చేమో, జంట పదముగా ప్రేమ ఎక్కడుంటుందో సమాధానం అక్కడే ఉంటుంది. అందుకే ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు అని బైబిల్లో రాస్తుంది. ఇది జంట పదాలుగా తీసుకున్న దాంట్లో ఇది కూడా మనము తీసుకోవచ్చు. కాబట్టి మరి ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనము సమాధానంగా ఉంటాం. ఆ దేవుని ప్రేమ మనము కలిగి ఉండి దాంట్లో కొనసాగుతున్నప్పుడు మన ఎదుటున్న వారికి కూడా సమాధానాన్ని మనము పంచేవారంగా ఉంటాము అనే విషయాన్ని మనము గమనించాలి. ఈ ప్రపంచం అంతట్లో కూడా అందరూ కూడా ప్రేమ, ఆ అట్టి ప్రేమ కొరకు ఎదురు చూస్తున్న వారే. చెప్పాలంటే ప్రపంచం అంతట్లో అందరూ అదే కోరుకుంటున్నారు. తనకు మంచి జరగాలని కోరుకుంటారు, తనను ప్రేమించేవారు కావాలని కోరుకుంటున్నారు, తనకు అనుకూలమైన విధంగా ఎదుటి వ్యక్తి మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఇంతెందుకు, జంతువులు కూడా అలాంటి ప్రేమ కొరకు ఆశపడుతున్నాయనడంలో ఏమాత్రము సందేహం లేదు. మా ఇంట్లో బిట్టు ఉండేది, దాన్ని నేను గట్టిగా ఏమైనంటే అది అలిగి పడుకునేది. అది ముఖం కూడా చూడడానికంటే నన్ను తిట్టావు,
ఆ పప్పి డాగ్ అది నువ్వు నన్ను తిట్టావన్నట్లుగా అది ఎక్స్ప్రెషన్, దాన్ని చూపించేది అది. మనం చాలా వీడియోలో ఈరోజు చూస్తున్నాం అలాంటివి. ఒక కుక్క కూడా దాన్ని మనం ప్రేమతో దగ్గరికి తీసుకున్నప్పుడు అది ఎంతగానో తన సంతోషాన్ని తోక ఊపుతూ అది తెలియజేస్తూ ఉంటుంది. గమనించండి, ప్రతి జీవి కూడా ప్రేమ కొరకు మరి ఆశపడుతున్నాయి, ఆరాట పడుతున్నాయి. ఆ ప్రేమ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందా అని ప్రతి జీవి వెతుకుతుంది. చెప్పాలంటే సృష్టిలో ఉన్నటువంటి మరి జీవరాశులు కూడా వెతుకుతూ ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. అయితే లోకంలో చాలా మంది మరి వారికి కనబడుతున్న ప్రేమలన్నిటినీ ఇదే ప్రేమ అనుకుంటున్నారు. పాపం ఆ ప్రేమ కొరకు వేటాడుతూ పరిగెత్తుతున్న వారు ఇది ప్రేమ కాదు అన్న విషయాన్ని తెలుసుకొని వారి జీవితంలో చాలా నిరాశ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రేమ అనే పేరుతో లోకంలో ఇంకొక మూడు మరి అంటారు కదా, ఏమంటారంటే ఆ నానుడిలో ఉన్నాయి లేదా చలామణి అవుతూ ఉన్నాయి. ఇంకొక మూడు, ఆ మూడిటిని గురించి మనము చూస్తే బైబిల్ పండితులు మరి గ్రీకు భాషలో ఆ మూడు పదాలను తెలియజేశారు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మరి వాటిని వరుస క్రమంలో చెప్పాలనుకుంటే ఎరోష్ అనేటువంటి ఒక ప్రేమను గూర్చి చెప్పారు. అనగా ఎరోస్ అనేటువంటి ప్రేమను గూర్చి చెబుతూ ఏమంటారంటే ఇది మోహమునకు సంబంధించినటువంటి ప్రేమ అని చెప్పారు. ఈరోజు మనం పేపర్ నిండా చూస్తున్నాం, ఈరోజు న్యూస్ లో మనం చూస్తూ ఉన్నాం. నిన్నెంతో ప్రేమిస్తున్నానని చెప్పి మరి ఎంతగానో వారి వెంట తిరిగి, అమ్మాయిల వెంట తిరిగి ఎన్నో రకాలుగా వారికి హెల్ప్ చేస్తున్నట్టుగా, ఎన్నో రకాలుగా వారికి సహాయకరంగా ఉన్నట్టుగా ఉండి చివరికి వారు అనుకున్న ఈ ఎరోస్ అనే ప్రేమ, ఎరోస్ అనేటువంటి ఆ ప్రేమకు సంబంధించింది వారికి దొరకగానే అటు వారిని, అమ్మాయిల్ని విడిచిపెట్టి ఎంతో మందిని ఈరోజు చెప్పుకున్నట్లయితే మరి రహస్యంగా కొన్ని వేల మంది ఒక ఇంటర్వ్యూలో ఒక కాలేజీ అమ్మాయి చెప్తుంది, మరి ఒక నలుగురం తప్ప ఈ కాలేజీలో ఎవరు కూడా మరి పరిశుద్ధులు లేరు అని చెప్పింది ఆమె. అలాంటి భయంకరమైన విధానంలో యవనస్తులందరూ చెడిపోయారు అని ఆమె సాక్ష్యం ఇవ్వగలిగింది. గమనించండి, ఈరోజు అలాంటి ప్రేమకు అనేకులు ఆకర్షించబడుతున్నారు. తర్వాత తెలుసుకుంటున్నారు ఈ ప్రేమ మోసపూరితమైన ప్రేమ, ఈ ప్రేమ నా నుండి ఆశించినటువంటి ప్రేమ, ఈ ప్రేమ అనేది అక్రమమైనటువంటి ప్రేమ అని తెలుసుకొని ఎన్నో జీవితాలు రోధిస్తున్నాయి. ఈరోజు ఎంతో మంది గాయపడుతున్నారు, ఎంతో మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే దేవుని ప్రేమ అనేది మరి అది ఎంతో ఉన్నతమైంది. అయితే ఇది దేవుని ప్రేమే, ఇది మంచి ప్రేమే, ఇది క్రమమైన ప్రేమ అనుకొని వెళ్తున్నారు చాలా మంది. ఈరోజు అందులో మరి ఉంటున్నారు. ఒకవేళ మనం చెప్పినప్పటికీ కూడా వారు అలా కాదు అని అనుకుంటున్నారు. ఎప్పుడు తెలుస్తుందంటే మోసపోయిన తర్వాత ఇది నిజంగా ఇది సరి అయిన ప్రేమ కాదు అని తెలుసుకుంటున్నారు. ఇది ఎరోస్ అనేటువంటి ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఫిలియోస్ అనేటువంటి మరొక ప్రేమను గురించి చెప్తూ ఉన్నారు బైబిల్ పండితులు. ఫిలియోస్ అనేటువంటి ప్రేమను గురించి చెప్తూ రెండవ రకపు ప్రేమ ఇదేంటంటే ఇది అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఇది అక్క చెల్లెళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ, ఇది బంధుమిత్రుల మధ్య ఉండేటువంటి ప్రేమగా వారు పోల్చడం జరిగింది. ఓ పాట పాడుకుంటూ ఉంటాం, చాలా సుపరిచితమైన పాట. మనం చిన్ననాటినప్పటి నుండి, నేను ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి 3వ తరగతి దాదాపు అప్పటి నుండి పాడుకునే పాట, ప్రేమ ఇది దేవుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది అనే పాటలో ఈ చరణం పెడతాడు. బంధుమిత్రుల ప్రేమ మీకు తెలిస్తే పూరించండి. బంధుమిత్రుల ప్రేమ నూనె ఉన్నంత కాలమే అంటాడు. హల్లెలూయా. ధరలోని ప్రేమలన్నీ కూడా బంధుమిత్రుల ప్రేమను ఎలా పోల్చాడంటే నూనె ఉన్నంత వరకే ఆ ప్రేమలు నిలుస్తాయి. ఏదో ఇచ్చుపుచ్చుకునే విషయాలు ఉన్నాయి, ఏదో లావాదేవీలు ఉన్నాయి, అందుకే ఆ ప్రేమలు కొనసాగుతున్నాయి. అయితే అది కూడా పరిపూర్ణమైన ప్రేమేమి కాదు, శాశ్వతమైన ప్రేమేమి కాదు. ఒకవేళ ఈ ఎరోష్ అనే ప్రేమకు సంబంధించింది కాకపోయినా కూడా అది పెద్ద గొప్ప ప్రేమేమి కాదు, దానికి ఫుల్ మార్క్స్ ఏం పడవు, అది పరిపూర్ణమైన ప్రేమ కాదు అనే విషయాన్ని మనము గ్రహిస్తాము. దీని గురించి అర్థం చేసుకున్నప్పుడు ఇది ఫిలియోస్ అనేటువంటి ప్రేమకు సంబంధించింది. మనము అదే విధంగా చూస్తే మూడవది స్టోర్జ్ అనేటువంటి ఒక ప్రేమను గురించి చూస్తాం. గ్రీకులో ఈ పదాలు అనగా ఇది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని సూచిస్తుంది. నిజమే, చాలా గొప్ప ఆ ప్రేమ తల్లిదండ్రుల దగ్గర నుండి మనం పొందడం అనేది ప్రపంచవ్యాప్తంగా చూస్తాం. దేవుడు కూడా ఆయన తీసుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పినప్పుడు ప్రభువు కూడా ఒక తల్లి వలె అనేటువంటి మాటను ప్రభువు తీసుకున్నాడు. ఒక తండ్రి ఎత్తుకొని పోయినట్లుగా అనే ఆ మాటను ప్రభువు తీసుకుంటాడు. కనుక తల్లిదండ్రుల ప్రేమ చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది. అయితే ఒక విషయం, అది దేవుని ప్రేమ అంతా
అది ఏనాటికి కాదు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని తగ్గించడం అని కాదు, కానీ దేవుని ప్రేమ గొప్పదే కాబట్టి ఆటోమేటిక్ గా దానికి తక్కువ మార్కులే వస్తాయి. కాబట్టి ఆ ప్రేమ కూడా లోకములో ఉంది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎరోష్ అనేటువంటి ప్రేమను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఫిలియోస్ అనే ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం, స్టోర్జ్ అనేటువంటి ప్రేమను గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 3 ప్రేమలను దాటిన తర్వాత ఉండేదే మరి లేదా ఉన్నటువంటి ప్రేమే అసలు సిస్సలైనటువంటి ప్రేమ. ఆ ప్రేమకు గ్రీకు భాషలో ఏం పేరు పెట్టారంటే అగాపే అని పేరు పెట్టారు. హల్లెలూయా. అగాపే, గ్రీకులో అగాపే అనేటువంటి మాటకు అర్థము దేవుని ప్రేమ అని అర్థం. హల్లెలూయా. ఏ ప్రేమతో ఈ రోజు లోకం ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారు, ఏ ప్రేమతో ఈ రోజు లోకంలో చలామణి అవుతున్నారు, లేదా ఆ ప్రజలలో వారు ఆ ఫోకస్ అవుతూ ఉన్నారు అని చూస్తే ఎక్కువగా మనం పైన చెప్పుకున్న 3 ప్రేమలే మనకు కనబడతాయి. అయితే మరి దేవుని యొక్క ప్రేమ నిజానికి ఏంటంటే అది అగాపే ప్రేమ అనేది మనం చూస్తున్నాం. అందుకే ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే కూడా ఎక్కడ కూడా ఏ లోపము లేకుండా ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమను గురించి కొన్ని విషయాలు త్వరగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కొన్ని మొదటిగా జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ, ఎటువంటిది ఈ ప్రేమ అనే దానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఇది పవిత్రమైన ప్రేమ అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఈ ప్రేమలో పవిత్రత ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల దినాల్లో మరి ఆ పౌలు, పేతురు లాంటి వాళ్ళు చెప్తారు, ఇదిగో నిష్కపటమైన సహోదర ప్రేమతో మీరు కొనసాగాలి అని చెప్తాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. కపటము లేనటువంటి ప్రేమ, కల్మషము లేనటువంటి ప్రేమ, అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను మీరు కలిగి ఉండాలి అనే మాట చెప్తాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటిది అంటే అది ఎటువంటి కల్మషము లేనిది, అది మరి నిష్కపటమైనది, లేదా అది పవిత్రమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమా పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో రాస్తాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి అనే మాట బైబిల్లో రాసి ఉంది. హల్లెలూయా. ఎలాంటి ముద్దు? ఎందుకంటే అపవిత్రమైన ముద్దులు ఉన్నాయి, కపటముతో కూడినటువంటి ముద్దు కూడా ఉంది అనే విషయము మనం చూస్తున్నాం. బైబిల్ చెప్తుంది. ఇస్కరియోతు యూదా ఒక రోజు ఒక ముద్దు పెట్టాడు యేసు ప్రభుకు. అది ఏ విధమైన ముద్దు అన్నది? అతన్ని పట్టించడం కొరకు, గురుతు కోసము ఆ ప్రేమతో వాడాల్సిన దాన్ని అది కపటముతో వాడాడు, పట్టించడం కొరకు వాడినట్లుగా బైబిల్లో చూస్తాం. అందుకే ఆ మాట బైబిల్లో రాయబడింది. 1 కొరింథీ 16:20లో కూడా రాయబడింది. సంఘముతో, సహోదరులతో చెప్తున్నాడు, సహోదరులారా మీరు ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి. ఒకవేళ సహోదరీలు అయితే మీరు సహోదరీల మధ్య, సిస్టర్స్ మధ్యలో అలాంటి పవిత్రమైన ముద్దు పెట్టుకొనగలిగినంత నిష్కపటమైన హృదయాలు మీలో ఉండాలి. ఎందుకంటే అగాపే ప్రేమ అంత గొప్పది. హల్లెలూయా. మాటల వరుసకు మాటలతో మాట్లాడడం కాదు, మన ప్రేమను తెలియపరచగలిగిన మరి ఆ పవిత్రమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. అది దేవుని ప్రేమ అని బైబిల్ చెప్తుంది. అదే విధంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమను గురించి, ఆ ప్రేమ మరి నిస్వార్థమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. అనగా స్వార్థము లేనటువంటి ప్రేమ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక మనం చూస్తాం కదా, 13వ అధ్యాయంలో అక్కడ రాయబడింది ప్రేమ యొక్క లక్షణాల గురించి అక్కడ రాయబడుతూ అంటాడు, రాస్తాడు. అక్కడ ఏమంటాడంటే అది స్వప్రయోజనమును విచారించుకొనదు అనేటువంటి మాట మనకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయములో చూసినట్లయితే 4వ వచనం నుండి ఆ మాట కనబడుతుంది. 5వ వచనంలో అదే మాట రాయబడింది. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. కాబట్టి స్వార్థము లేనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. ఈ 4 రకాల ప్రేమల గురించి మనం తెలుసుకుంటున్నాం. 3 రకాల ప్రేమలు దేవుని ప్రేమలు కావు అని మనం చెప్పేశాం. బైబిల్ చెప్తుంది, బైబిల్ సారాంశం చెబుతుంది. మరి నిజమైన ప్రేమ అగాపే ప్రేమ అని బైబిల్ చెప్తుంది. ఆ ప్రేమ యొక్క లక్షణాలను గురించి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా అది పవిత్రమైన ప్రేమ. కాబట్టి మరి ఈ పవిత్రమైనటువంటి దేవుని ప్రేమను బట్టి మనం ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా నిస్వార్థమైనటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి ప్రేమ, ఏది మనల్ని ఆశించకుండానే, మన నుండి ఏది ఆశించకుండానే మనల్ని ప్రేమించే ప్రేమ, అది దేవుని ప్రేమ, అది అగాపే ప్రేమ, అది నిస్వార్థమైన ప్రేమ అని చూస్తున్నాం. అందుకే ఈ వాక్యం అంతటిని ధ్యానిస్తున్నప్పుడు ఈ అంశానికి, సబ్జెక్టుకు ఏ పేరు పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు దేవుడు ఒక చక్కని ఆలోచన ఇచ్చాడు. అదేంటంటే ఇది అసమానమైన ప్రేమ. హల్లెలూయా. దీన్ని దేనితో కూడా మనము సమము చేయలేము.
దేవుడు అంటాడు, ఇదిగో ఇతడు నీతో సమానుడని మీరు ఎవరిని తీసుకొస్తారు నా దగ్గరికి అంటాడు. ఎక్కడ? యెషయా గ్రంథంలో. కనుక నీలాగా క్షమించేవారెవరు, నీలాగా ప్రేమించేవారెవరు అంటూ మీకా గ్రంథంలో మరి క్షమించుటలో నీతో సముడెవడు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇవన్నీ నా మనసులో ఈ వాక్యాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అందుకని అద్భుతమైన పదము బయటకు వచ్చింది ఏంటంటే, ఇది అసమానమైన ప్రేమ, ఇది ఎవరు కొలవలేని ప్రేమ. ఆ ప్రేమ దేవుని ప్రేమ అన్న దాంట్లో పల్లవిలోనే చూస్తాము, ఇది ఎవరు కొలువలేనటువంటి ప్రేమ అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇది అసమానమైంది, ఇది ఎవరితో పోల్చలేము. ఒకవేళ మంచి ప్రేమ అనేది ఏదైనా ఉండవచ్చు, తల్లిదండ్రుల ప్రేమ ఉండవచ్చు, ఒకవేళ బంధుమిత్రుల ప్రేమ కూడా సరి అయిన ప్రేమే, క్రమమైన ప్రేమే ఉండవచ్చు, కానీ అది కూడా కొంత పర్సంటేజ్ మాత్రమే. అయితే దేవుని ప్రేమతో ఏ ప్రేమను కూడా మనము పోల్చుటకు వీలు కాదు. నీ ప్రేమ ఇంతే అని చెప్పడానికి వీలు కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దైవజనులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, దేవుని ప్రేమ ఎలా ఉంటది అనే ఒక ప్రశ్న వేసి ఆయన అన్నాడు, యేసులాగా ఉంటది అని చెప్పాడంట. స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. ఆయన ఎంత చక్కగా చెప్పాడు, ఒక్క మాటలో చెప్పాడు, దేవుని ప్రేమ ఎలా ఉంటది అంటే ఆయన చెప్పిన జవాబు, అదిగో యేసులాగా ఉంటుంది. కనుక యేసు క్రీస్తు జీవితాన్ని మనం చూస్తే, ప్రభు అయిన యేసు క్రీస్తు జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆయనది నిస్వార్థమైన ప్రేమ, ఏది మనల్ని ఆశించకుండానే ప్రేమించిన ప్రేమ. ఇవన్నీ నేను ముందు గుర్తు చేస్తున్నాను, మీకు 4 అద్భుతమైన విషయాలు చెప్పి ముగిస్తాను త్వరగా. నేను అందుకే ఫాస్ట్ గా వెళ్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుని ప్రేమ ఎలాంటిది అంటే, అది జ్ఞానమునకు మించినది. అది నీకు అర్థం కాదు, అందుకే అది ఎవ్వరు కొలవలేరు. నీ జీవితం అంతా, నీ జీవితం ఉన్నంత వరకు దాని గురించి స్టడీ చేస్తూనే వెళ్ళిపోతూనే ఉండాలి. ఎఫెసీ పత్రికలో అంటాడు ఆ మాట కదా, 3వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, సమస్త పరిశుద్ధులతో ఆ ప్రేమ యొక్క పొడవు, ఆ ప్రేమ యొక్క ఆ వెడల్పు, ఇవన్నీ కూడా నీవు లోతు తర్వాత ఎత్తు దీన్ని తెలుసుకోవడానికి సమస్త పరిశుద్ధులతో కూడా నువ్వు ప్రయత్నం చేయాలని నీ కోసం, లేదా సంగమా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. నువ్వు అనుకున్నంత చిన్నది అది కాదు, అది ఎంతో ఉన్నతమైనది అనే విషయాన్ని అక్కడ అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మరి దేవుడు రాయించడాన్ని మనం చూస్తాం. కాబట్టి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుని ప్రేమ ఎట్టిది అంటే, అది మన జ్ఞానానికి మించిది. అంటే అర్థం ఏంటి? అది మనకు అర్థం కాదు. చాలాసార్లు ఇలా వస్తాయి పదాలు. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు, మనకు అర్థం కాదు. మనకు అన్ని అర్థం కావు అనేది కరెక్ట్. అసలు అర్థమే కాదన్నది కరెక్ట్ కాదు. మనకు అన్ని అర్థం కావు. దేవుని ప్రేమ మన జ్ఞానానికి మించిందంటే అర్థం ఏంటి? మనకు అర్థం కాదని. అర్థం కాకపోతే మనం ఎక్కడ దాన్ని బట్టి స్తుతిస్తాము? అర్థం కాకపోతే మనం ఎక్కడ దాన్ని బట్టి నడుస్తాం? అర్థమవుతుంది కదా మీకు ఇదైనా? హల్లెలూయా. దేవుని ప్రేమ మనకు అర్థమైనంతనే కాదు అని దాని అర్థం. మన జ్ఞానానికి మించింది, మనం తెలుసుకున్నంత వరకే కాదు, మన శక్తికి, మన జ్ఞానానికి ఇంకా అందనంత ఉన్నది, ఇంకా ఉంది అని పెడతారు చూసారా, టు బి కంటిన్యూ. అలా ఇంకా ఉంది, నువ్వు తెలుసుకునేది ఇంకా ఉంది, ఇంకా నీకు అర్థం కాని ఎంతో ఉంది, నువ్వు తెలుసుకోవాల్సిన ఎంతో ఉందని చెప్పడానికి. కాబట్టి మూడవదిగా అది జ్ఞానానికి మించింది అనే విషయాన్ని మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగవదిగా చూస్తే, ఈ అసమానమైనటువంటి దేవుని ప్రేమ మరి జ్ఞానానికి మించింది అనేది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవది, ఇది లోపము లేనిది, ఇది పరిపూర్ణమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. దీంట్లో ఏ వంక మనం చూపించలేము, దీంట్లో ఏ లోపము దీంట్లో ఉండదు, ఏ వంకరతనము దీంట్లో ఉండదు. కారణం ఏంటి? ఇది దేవుని ప్రేమ. అసలు దేవుని ప్రేమలో లోపం ఎక్కడ ఉంటుందండి? అర్థం కావడానికి అలా మనం చెప్పుకుంటున్నాం. కానీ కాబట్టి మనం చూస్తున్నాము, నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, మరి పర్ఫెక్ట్ లవ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు అనే మాట వాడాడు. అక్కడ మనం ఆ పదాన్ని కనుగొనగలం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అది లోపము లేనటువంటి ప్రేమ. ఇదిగో అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ. కాబట్టి అట్టి ప్రేమను బట్టి మనం ఎంత దేవుని స్తుతించాలి. కొంతమంది మనకు ప్రేమను చూపిస్తారు, అయితే అందులో కొన్ని లోపాలు ఉండవచ్చు. ఎందుకంటే వారు దేవుని యొక్క ప్రేమతో ఇంకా నింపబడి ఉండకపోవచ్చు, అందులో లోపాలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమతో ఒక వ్యక్తి నిజంగా నింపబడతాడో, ఆ పరిపూర్ణ ప్రేమను ఒక వ్యక్తిలో కూడా మనము చూడవచ్చు. కానీ దానికి మూలము, దానికి ఆధారం మాత్రం దేవుడు. ఆయనలో ఎప్పటికీ పరిపూర్ణమైన ప్రేమ ఉంటుందనేది నాలుగవదిగా చూస్తున్నాం. మొదటిది, అది పవిత్రమైన ప్రేమ అనేది చూసాం. రెండవది, అది నిస్వార్థమైన ప్రేమ అని చూసాం. మూడవది, అది జ్ఞానానికి మించిన ప్రేమ అని చూస్తున్నాం. నాలుగవది, అది పరిపూర్ణమైన ప్రేమ.
ఐదవది చాలా అద్భుతమైనది అంటే అదేంటో తెలుసా? ఏదైనా ఒకటి గొప్పగా మనకున్నప్పుడు, ఉన్నతంగా మనకున్నప్పుడు, ఆదరించే మనుషులు కావచ్చు, మరి మనకెంతో కంఫర్ట్ గా ఉన్న పరిస్థితులు కావచ్చు, వాటిని గురించి మన మనసులో ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? ఇలా ఎప్పటికీ ఉంటే బాగుండు. హల్లెలూయా. అది ఎప్పటికీ ఉండే ప్రేమ. దాని బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే అది శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఎంత గొప్ప ప్రేమ అండి. ఈ కంఫర్టబుల్ గా ఉన్నది, నీకు అనుకూలంగా ఉన్నది, నిన్ను ఆదరించేదిగా ఉంది, నిన్ను ధైర్యపరిచేదిగా ఉంది, ఎవరు నీకు తోడు లేకపోయినా ఈ ప్రేమ నాకుంటే, ఈ దేవుడు నాకుంటే నేను ఎన్ని పరిస్థితులైనా దాటుతాను, ఎన్ని పరిస్థితుల్లో నేను ముందు కొనసాగుతాను. నీకు అనిపిస్తుంది చూసావా? ఆ ప్రేమ ఎప్పుడు నేను ఒంటరి వాడిని చెయ్యదు. ఆ ప్రేమ శాశ్వతమైంది. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనములో చూస్తాము. ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు స్వయంగా చెప్పిన మాట ప్రవక్త ద్వారా ఇర్మియా గ్రంథం 31:3లో అది మనం చూస్తాము. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా ప్రేమ, ఈ దేవుని ప్రేమ అనేది ఇది శాశ్వత కాలం ఉంటుంది అని 8వ వచనంలో వ్రాయబడి ఉంది అన్న విషయాన్ని కూడా ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమను గురించి మనం తెలుసుకోవడానికి ఐదు మరి అంశాలుగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈజీగా, అది పవిత్రమైంది, అది నిస్వార్థమైంది, ఆ తర్వాత అది జ్ఞానానికి మించింది, అది పరిపూర్ణమైంది, ఆ తర్వాత అది శాశ్వతమైనటువంటి ప్రేమ అని మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నిటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఇది అసమానమైన ప్రేమ, ఎవరి దగ్గర దొరకని ప్రేమ, ఎవరి దగ్గర లేనటువంటి ప్రేమ, ఎవరి దగ్గర ఉంది అంటే వారు దేవునితో నడుస్తున్న వారైతేనే వారి దగ్గర అది మనకు కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రేమను గురించి మనము అర్థం చేసుకోవడం కొరకు లోతుగా కొన్ని విషయాలు త్వరగా నేను చెప్పి ముగిస్తాను, సమయం అయిపోతుంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకోవడానికి ఈ ప్రేమను గురించి 4 విషయాలు ఇలానే త్వరగా చెప్పి ముగిస్తాను. 1, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ అసమానమైన ప్రేమ ఇది అని ఆరాధించుట కొరకు ఇంకొంచెం లోతుగా మనం తెలుసుకోవడానికి 4 అంశాలుగా మనం నేర్చుకుందాం. అదేంటంటే ఈ దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ప్రేమ లేని మన జీవితాల్లో ప్రేమ అంటే ఏంటో చూపించింది ఆ ప్రేమ. హల్లెలూయా. అసలు ప్రేమ అంటే మనకు తెలిసిందే ప్రేమ అనుకున్నాం మనం. కానీ నిజానికి ప్రేమ అంటే ఏంటో మనకు చూపించింది ఆ క్రీస్తు యొక్క ప్రేమే, ఆయన జీవితమే, ఆయనే మనకు చూపించాడు. కాబట్టి మరి అసమానమైనటువంటి ప్రేమ అంటే ప్రేమ లేని మనల్ని, మరి మనకు ప్రేమను చూపించింది. ఇంకా చెప్పాలంటే ప్రేమ లేని మన జీవితాల్లో ప్రేమను పంచని మన జీవితాలకు ప్రేమను పంచినటువంటిది అగాపే ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అంటే ప్రేమించని మనల్ని ప్రేమించిన ప్రేమ అంటేనే తెలియని మనల్ని ఆ ప్రేమను చూపిన ప్రేమ అంటే ఇది అని మనకు నేర్పించింది, ఇలా ప్రేమించాలి అని మనకు నేర్పించింది. మనము ప్రేమించలేదు ఆయనను, ఆయనే మనల్ని ప్రేమించాడు. మనము ప్రేమించకుండా ప్రేమించాడు. అసలు ప్రేమ తెలియని పరిస్థితుల్లో మనల్ని ఆయన ప్రేమించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మీరు చూసినట్లయితే 16 నుండి 19 వచనాల్లో ఆ మాటలు మీకు కనబడతాయి. ఇదిగో మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మొదటిగా మనలను ప్రేమించాడు అనేటువంటి మాట 19వ అధ్యాయంలో కనబడుతుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము అనే విషయాన్ని మరి దేవుని యొక్క వాక్యములో నుండి మనము చూడగలుగుతున్నాం. మనము ప్రేమించని వారమైనప్పటికీ కూడా మనల్ని ప్రేమించింది, మరి అది దేవుని ప్రేమ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప ప్రేమను బట్టి దేవుణ్ణి స్తుతించి మనం ఆరాధించాలి. ఎందుకంటే ఇటువంటి ప్రేమ ఎక్కడ మనకు దొరకదు. మనం ప్రేమిస్తేనే మనల్ని ప్రేమిస్తారు. మనం వారి ఎడల కనికరముతో ఉంటేనే ఇతరులు మన ఎడల కనికరముతో ఉంటారు. కానీ ఈ దేవుని ప్రేమ, ఈ అగాపే ప్రేమను గురించి మనం వింటున్నాం. ఈ దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనము ప్రేమించకున్నా కూడా మనల్ని ప్రేమించేది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. అదేవిధంగా రెండవది నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. రెండవది ఏంటంటే ఇది మనకు జీవితాన్ని ఇచ్చిన ప్రేమ లేదా బ్రతుకును ఇచ్చిన ప్రేమ. హల్లెలూయా. ఇలా ఒక మాటలో చెప్పాను, మీకు ఎంతమందికి అర్థమైందో కానీ ఇదే ఒక సబ్జెక్టు చేయొచ్చు.
హల్లెలూయా. అంత మ్యాటర్ ఉంది, అంత మ్యాటర్ ఉంది. ఇదిగో మరి పిల్లలను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు గనక వారి కోసం ఒక చిన్నపాటి ఇల్లు వారు కడతారు. వారు ఎక్కడైనా నివసిస్తూ ఉండవచ్చు, కానీ పిల్లలు పుట్టే సమయానికల్లా వారు డబ్బులు లేకపోయినా కనీసం ఒక మంచి రెంట్ రూము, అయ్యో పిల్లవాడు పుడితే, అయ్యో అమ్మాయి పుడితే ఎలా ఉంటుంది ఇక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామని ముందుగానే ఆలోచించి వారి బ్రతుకు తెరువు కోసము కావలసిన అన్ని ఏర్పాటు చేస్తుంది ఆ ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ అది దేవుని నుండి వచ్చిన ప్రేమ. అందులో కొద్ది ప్రేమ తల్లిదండ్రులు మనం చూడగలుగుతున్నాం. పరిపూర్ణమైన ప్రేమ క్రీస్తులో ఉంది. అయితే వారు బ్రతుకుట కొరకైనటువంటి ఫెసిలిటీస్, ఇదిగో మనుషులను దేవుడు సృష్టించినప్పుడు మానవుడు నివసించుట కొరకైన ప్రతి దానిని కూడా ఈ భూమి మీద దేవుడు మనుషుల కొరకు సృష్టించాడు. బ్రతుకు తెరువును మనకు కల్పించాడు. మనకు జీవితాన్ని ఇచ్చిన ప్రేమ, మనల్ని జీవింపజేసే ప్రేమ అనే విషయాన్ని రెండవదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? దేవుని ప్రేమను బట్టి మనం ఆరాధించడానికి, ప్రభువా నీ ప్రేమ ఎలాంటిదంటే నీది మాటల వరకు ఉండే ప్రేమ కాదు నాయన, నీది క్రియల్లో చూపించే ప్రేమ. హల్లెలూయా. దీని పేరే అగాపే ప్రేమ, అనగా దేవుని ప్రేమ. ఎలాంటిది దేవుని ప్రేమ? ఈ ప్రేమను బట్టి ఎందుకు మనం ఆరాధించాలంటే, లోకములో మనం చూసినట్లయితే మాటల వరకు ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో ప్రేమపూర్వకమైన విషయాలు ఉంటాయి. ఏకంగా పాటలే రాస్తున్నారు, ఏకంగా కవితలు రాస్తున్నారు, వ్యాసాలు రాస్తున్నారు. అవన్నీ మాటల వరకే. తీరా మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అంటారు కదా, నరకాన్ని చూపిస్తున్నారంట. అర్థం చేసుకుందాం సహోదరి సహోదరుడా, లోకపు ప్రేమలన్నీ కూడా మాటల వరకు ఉన్న ప్రేమలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడైనా నిజంగా అది క్రియల్లోకి వస్తుందంటే వారు దేవుని యొక్క నడిపింపులో అంతో ఇంతో ఉన్నవారే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రేమను బట్టి మనం స్తుతించాలి. దేవుని ప్రేమను బట్టి నిజంగా మనం ఆరాధించాలి, అని ఎంతో ఘనపరచాలి. ఎందుకంటే అది మాటల వరకు ఉండే ప్రేమ కాదు, కానీ అది క్రియల్లో చూపించే ప్రేమ. తన ప్రేమను ఆయన క్రియల్లో చూపించాడు మన జీవితంలో. రోమపత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తాం. మొదటి యోహాను పత్రికలో కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయంలో 10వ వచనం చెబుతుంది, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యేసు క్రీస్తు లోకానికి రావటమును గురించి చెప్తుంది. అందులో ప్రేమ ఉన్నది. ఆయన మాటలో ప్రేమ, ఆయన క్రియల్లో ప్రేమ, ఆయన త్యాగములో ప్రేమ. ఆయన ఒకవేళ మనల్ని శిక్షించినా కూడా మన క్షేమాభివృద్ధి కొరకే శిక్షిస్తాడు. ఆయన ఏది చేసినా అది కేవలం ప్రేమ మాత్రమే అనేది మనం బైబిల్ అంతా చూస్తాం. కాబట్టి ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంటే అది మాటల వరకు ఉండేది కాదు, అది క్రియల్లో చూపించబడేది అనేది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ ప్రేమ ఎలాంటిదంటే ఇది పై రూపమును లక్ష్య పెట్టని ప్రేమ. హల్లెలూయా. నీ రూపాన్ని చూసి నిన్ను ప్రేమించేవాడు కాదు. మొదటి సమూయేలు గ్రంథంలో చెప్తాడు అక్కడ, ఇదిగో మరి నేను పై రూపమును లక్ష్య పెట్టే దేవుణ్ణి కాదు. హల్లెలూయా. నేను అంతరంగాన్ని చూసే దేవుని ప్రేమను గూర్చి మనం ఎందుకు ఆ ప్రేమను కొనియాడాలి, ఆరాధించాలంటే ఇటువంటి ప్రేమ మనకు ఎక్కడా కనబడదు. ఎక్కడా కనబడదు అనే విషయాన్ని చెబుతూనే మళ్ళీ ఎందుకు వెంట ఆ పదాన్ని కూడా జోడిస్తున్నామంటే, అక్కడికి రావాలనే కదా ఈ బైబిల్ బోధించబడేది ప్రపంచమంతా. ఇక ఎన్నటికి రాలేమంటే ఇక బోధెందుకు, ఇదంతెందుకు, వస్తాం మనం దేవుని మాట వింటే. ఇదిగో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక ఇలా మీరు నడిస్తే మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు అని దేవుడు రాసిచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం లాస్ట్ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని ప్రేమ, నీ దేవుని ప్రేమ, మనం నమ్ముకున్న దేవుని ప్రేమ ఎంత గొప్పది. అదిగో పందుల పొట్టు వాసనతో నిండి వస్తున్న ఆ బిడ్డ కొరకు పరుగులు తీసిన ప్రేమ, అతని మీద పడి ముద్దు పెట్టుకున్న ప్రేమ, కౌగలించుకున్న ప్రేమ అనే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అందుకే ఇది అసమానమైన ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ ఎప్పటికీ తరిగిపోని ప్రేమ, కరిగిపోని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నీవు బ్రతకాలంటే ఈ ప్రేమ గుర్తుకొస్తేనే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా బ్రతుకుతాడండి. హల్లెలూయా. తల్లి గుర్తొచ్చిన బ్రతకాలని ఆశ రాపోవచ్చు, తండ్రి గుర్తుకొచ్చిన బ్రతకాలని ఆశ రాపోవచ్చు. నేను అంటున్నా, ఏది జీవించాలనే నిరీక్షణ పుట్టించవచ్చు. ఇలాంటి ప్రేమ ఉంది అని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారో తెలుసా, బ్రతకాలనే ఆశ ఉందయ్యా అని పాట పాడతారు.
హల్లెలూయా. తన కష్టాలను బట్టి, తన జీవితంలో బాధలను బట్టి ఓ చెల్లె రాత్రి 1 గంటకు ఫోన్ చేసింది, అన్నయ్య నాకు ఒక అన్నయ్య లాంటి వాడివి, నీకు ఫోన్ చేసి చనిపోదాం అనుకుంటున్నాను, గోదావరిలో దుమికి నేను చనిపోవాలనుకుంటున్నాను అన్నప్పుడు, అమ్మా దేవుని ప్రేమ ఇలాంటిదనే రాత్రి 1 గంట నుంచి తెల్లవారు 3 గంటల వరకు ఆమెతో మాట్లాడినప్పుడు ఆ దేవుని ప్రేమ చేత నింపబడి ఆమె ఈ రోజు బ్రతికే ఉంది. మొన్న మీటింగ్ లో కలిసి, అన్నయ్య ప్రభు మీ ద్వారా నన్ను బ్రతికించాడు అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అన్నాను, అమ్మ ప్రభు ప్రేమ, ఆయన మనం ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమే మనం నిలబెడుతుంది, బ్రతికిస్తుంది. నేను ఆ ప్రేమను జ్ఞాపకం చేశానమ్మా నీకు, అంతే అని చెప్పాను. సహోదరి సహోడా, అసమానమైనటువంటి ఈ ప్రేమ, కొనియాడదగినటువంటి ఈ ప్రేమ, శాశ్వతం ఉండే ఈ ప్రేమ, జ్ఞానానికి మించిన ఈ ప్రేమ, నిస్వార్థమైన ఈ ప్రేమ, పరిపూర్ణమైన ఈ ప్రేమ, శాశ్వతమైన ఈ ప్రేమను బట్టి, మనం ప్రేమించకున్నా మనల్ని ప్రేమించినటువంటి ఈ ప్రేమను బట్టి, పై రూపం లక్ష్య పెట్టని ఈ ప్రేమను బట్టి, బ్రతుకు తెరువును మనకు కల్పించిన ఈ ప్రేమను బట్టి, ఈ అసమానమైన ప్రేమను బట్టి ఎంత దేవుణ్ణి స్తుతించాలి. నేనంట, ఈ ప్రేమ నీ గుండెల్లో ఉన్నంత వరకు నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. ఈ ప్రేమని నీ మదిలో నిలుపుకున్నంత వరకు, ఎన్నటికి నువ్వు ఎంత దూరం దేవునికి పోయినా ఆ ప్రేమ పట్టి నిన్ను మళ్ళీ దేవుని దగ్గర తీసుకొని వస్తుంది. ఈ ప్రేమతో నింపబడదాం. ఈ ప్రేమను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రేమను బట్టి దేవుణ్ణి స్తుతించుదాం. దేవుడి వాక్యము దీవించును గాక.